శుభాకర శుద్ధాకర విశుద్ధ. రెండవది మారా మారా మారా. నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగజేయగా మోషే ఫరో అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అంతటా వారు నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక ఆ నీళ్లు త్రాగలేకపోయినందువలన వారికి మారా అని పేరు పెట్టిరి. మారా అంటే చేదు. నీలో ఉన్న చేదు కట్టు తీసివేయాలి. దేవుడు వాక్యం తెలియజేస్తున్న మారా. ఈరోజు చాలా మందిలో మారా అంటే అనుభవాలు ఉన్నాయి. చేదు అనుభవాలు, పాపపు అనుభవాలు. అలాంటి అనుభవాలు మనం ఉండకూడదు. నిశ్శబ్దమైనవి, పనికిరానివి. బైబిల్లో ఉంటుంది, చేదైన వేరు ఏదైనా ఉన్నాయనలా నీలో నుండి దాన్ని ఏం చేయాలంటే తీసుకోవాలి. ఫిబ్రవరి పత్రిక 12వ అధ్యాయమా, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 15వ వచనం, 12-15. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి, చూడండి, చేదైన వేరు ఏదైనా మొలిచిందంటే అది కలవరపరచుట వలన. చూసారా, మనలో ఏముండకూడదంట? చేదైన అనుభవాలు ఉండకూడదంట. కొంతమంది మాట చేదు, నడక చేదు, ప్రవర్తన చేదు, బ్రతుకు చేదు. నిజంగా ప్రతి మానవుడిని చూస్తే ఓ భక్తుడు అన్నాడు, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా మనిషిగా పుట్టిన సర్పానయ్యా. ఎవరంటేనా? నిలువెల్ల ఘోరపు విషమే. మనిషిలో చేదు కట్టు. మనుషులేనే ప్రతి జంతువులో ఏముంటుంది చెప్పండి? చేదు కట్టు ఉంటుంది. నేను చేదు తీయను అనుకుంటే కూర పాడైపోతుంది. వండే చేపలోనైనా వండే కూరలోనైనా చేదు కట్టి తీయాలి. చేదు ఏదైనా ఉంటే కూర పాడైనట్లు. క్రైస్తవ జీవితంలో పాపిష్టి అనుభవాలకి తావు ఉండకూడదు. ఇంట్లో గాని ఒంట్లో గాని పాపపు క్రియ ఉండకూడదు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, 16-17 వచనాలు మనం చదివితే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించిందని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది కనుక ఈ హృదయం అనే దేవుని ఆలయము మారాలంటే అనుభవాలు ఉండకూడదు. చేదైన వేరేదైనా ఉంటే అది పాడైపోతుంది కనుక చేదు కట్ట ఉండకూడదు. మనుషుల్లో ఉండే చేదు కట్టేంటి? హృదయం. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అది బాగు చేయగలిగిన వాడు ఎవడు? ప్రభువే. 119వ కీర్తన 9వ వచనములో ఎవడు దేని వలన తన బ్రతుకును మార్చుకొనునో నీ వాక్యము చేతనే కదా అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది కనుక మనిషి జీవితంలో చేదు కట్టు. ఈ మారాలో చేదు అనుభవం ఉందంట. చేదు ఉంది. ఈ చేదు వల్ల నీళ్లు తాగలేకపోతున్నారు. అయ్యో నీళ్లు 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 అని బాధపడతా ఉంటే దేవుడు అంటాడు కదా, మోషే నీ ప్రక్కనే ఒక చెట్టు ఉంది, దాని కొమ్మను నరికి నేలలో వెయ్యి, నీళ్లు మధురమాయను. ఆ కొమ్మ ప్రభువైన యేసుక్రీస్తు. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చెడిపోతున్న మానవ హృదయంలోనికి యేసు వస్తేనే తప్ప, యేసును అంగీకరిస్తేనే తప్ప, యేసును దేవునిగా ఒప్పుకుంటేనే తప్ప ఆయన మన హృదయ లోగిలోనికి రాలేడు. హృదయమనేది తలుపునక యేసు నాదుండు సదయ
తాటుచుండే సకల విధములను నిలచి తాటుచుండే సకల విధములను. చాలా మంది అంటారు యేసయ్య తలుపు తోసుకొని లోపలికి రావచ్చు కదా అని. హృదయం అనే తలుపు గొల్లెం లోపల ఉంటది. ఈ లోపల ఉన్నవాడు ప్రభువుని అంగీకరించి నోటితో ఒప్పుకొని ఆయన అంగీకరిస్తేనే తప్ప యేసు హృదయంలోనికి, బ్రతుకులోనికి, ఆత్మీయలోనికి రాడు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసిన వారమైతే ఆ మారాలోని వేసిన చెట్టు పేరేంటో దేవుడు రాయించల. కొన్ని చోట్ల చెట్టుకు పేర్లు ఉండవు. నేను బైబిల్ గ్రంథంలో కొన్ని చెట్ల గురించి అలాంటి గమనించా. కొన్ని పేరు లేని చెట్లు ఉన్నాయి, వాటి చేసే కార్యాలు ఉన్నాయి. దేవుడి చిత్తమైతే ఇవి కూడా ఒక అంశంగా మనం రాసుకోవచ్చు, చదువుకోవచ్చు, ధ్యానించవచ్చు. ఈ మారా నీళ్ళలో వేసిన చెట్టు ఏ చెట్టు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు చెట్టు. ఈ యేసు క్రీస్తుని ఆ యొక్క నీళ్ళ ప్రవాహంలో వేయగానే నీళ్ళు ఏమైనాయి అంట? చేదు కట్టుపోయి మధురమైనవి. ఏమైనప్పుడు చదవండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము. బైబిల్ చెప్తుంది 25వ వచనములో, అతడు యెహోవాకు మొరపెట్టినతడు యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారి కట్టడలను, విధులను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. మన హృదయం బాగవడానికి దేవుడు చెప్పిన ఒక కట్టడ ఏంటయ్యా అంటే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలగజేసిన రోగంలో ఏది మీకు రానివ్వను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. మారా దగ్గర ఉన్న చెట్టు దేవుని వాక్యం అనే చెట్టు, దేవుడు అనే చెట్టు. ఈ చెట్టు మాటలు వినాలి, ఈ చెట్టును ధ్యానించాలి, ఈ చెట్టును హత్తుకోవాలి, ఈ చెట్టును దర్శనం ఇవ్వాలి. ఈ చెట్టు చేసే పని ఏంటో తెలుసా? నీ బ్రతుకును మార్చి, నీ రోగమును మాన్పి, నిన్ను మనిషిగా, నువ్వు ఎలాంటి వాడువో అలాంటి వాడిగా ఏమండి నేను ప్రభు ఎదుట నిలవబెడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన రూపం ఇచ్చి, తన పోలికనిచ్చి, తన మాధుర్యాన్ని ఇచ్చి, తన కృపను అనుగ్రహించి ఈ చెట్టు అంట ప్రతి ఒక్కరిని మనిషిగా నిలబెట్టి ప్రభు దగ్గర సంపూర్ణమైన మానవత్వంగా నిలబెడుతుంది. ఎప్పుడైతే యేసు నిన్ను నోటితో ఒప్పుకుంటావో. చెప్పండి ఏంటంట? నమ్ముకోవడం కాదండి, నమ్ముకోవడం కాదు. చాలా మంది నమ్ముకుంటాం, నమ్ముకున్నవాడు అల్లా యేసు నమ్మేస్తున్నాడు. ఈరోజు మీకు తెలుసో లేదో కొన్ని చోట్ల రోగంతో వచ్చిన వాళ్ళు వస్తారు, అన్యులు. అయ్యా మా గురించి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేస్తాం. మనం ఒక ఆవిడ వచ్చింది 2 వారాల క్రితం, వసంతవాడ. ఆవిడ ఏదో సమస్యతో వచ్చిందంట. నేను నా చేత ప్రార్థన చేయించుకుందంట. ఆ కార్యం జరిగిందంట, ఆ అనారోగ్యం పోయిందంట. వెంటనేనండి అట్టుపొడికి తీసుకొచ్చి ఇచ్చింది. మాకు పెద్ద అస్తం ఇచ్చింది. ఓకే, చాలా సంతోషమా, దేవుడు కార్యం చేశాడు కాబట్టి తప్పకుండా రెండమ్మ మందిరానికి అంటే వస్తామండి. 2వ వారం నుంచి రావడం మానేసింది. 1 నెల చూసిన తర్వాత అడిగాము, అమ్మ రావట్లేదు ఏంటమ్మా అంటే, ఎందుకు పాస్టర్ గారు మళ్ళీ ఏ రోగం వచ్చిందని రావాలి ఏంటంట, మళ్ళీ ఏ రోగం వచ్చిందని రావాలి, ఏ జబ్బు వచ్చిందని రావాలి, ఎందుకు రావాలి? అయిపోయింది కదా. మళ్ళీ ఏమైనా సమస్య వస్తే మళ్ళీ యెహోవాయే మా దేవుడు, ఆయనే మా కాపరి అనుకుంటూ వస్తామన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్ముకున్న వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు యేసుని, అవకాశవాదులుగా మారారు. కానీ మనం అలా కాదు, నోటితో ప్రభువును ఒప్పుకోవాలి. రోమపత్రిక నోటితో ఆయన ఒప్పుకొని మనం అంగీకరించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఎర్ర సముద్రము మన జీవితంలో ఉన్న వేరుపాటును చూపిస్తుంది. మారా అనుభవము మనలో ఉండవలసిన యేసు క్రీస్తు అనే చెట్టు, యేసు క్రీస్తు అనే అనుభవం మన నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన మనలో నివసిస్తాడు, మనతో ఉంటాడు. మనలో ఉన్న చేదు కట్టిపోతుందని ఆయన మనతో ఉన్న నివాసాన్ని, సన్నిహితాన్ని, సాహిత్యాన్ని, 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనం సహవాసాన్ని చూపిస్తుంది. మన సహవాసం ఎవరితో? యేసుతో ఉండాలి. ఎవరితో సహవాసం చేస్తామో వాడు వీడవుతాడంట. మనం యేసుతో సహవాసం చేస్తే మనం కూడా యేసు స్వరూపాన్ని కూడా ధరించు.